హాయ్ హలో ఎలా ఉన్నారు? నేను యామిని. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను ఇంకొన్ని వీడియోస్ చేశాను. డూ చెక్అవుట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అయితే ఈరోజు టాపిక్లోకి వస్తే మన దగ్గర చాలా శారీసే ఉంటాయి. వాటిలో కొన్ని అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయినాయనో లేదా కట్టినవి ఎన్నిసార్లు కడతామని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటాం. మళ్ళీ కొత్త శారీస్ కొంటూనే ఉంటాం. అలానే అవి కాకుండా క్యాజువల్ వేర్ అని, పార్టీ వేర్ అని, ఆఫీస్ వేర్ అని మళ్ళీ కొంటాం. వీటన్నింటికి డబ్బులు పెట్టాల్సిందే. అయితే నేను నా బట్టల విషయంలో నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఒక శారీ చూపిస్తా. ఇది 15 years ఓల్డ్ శారీ అంటే నమ్ముతారా? నాకు ఇది ఓల్డ్ మోడల్ అనిపించింది. సో దీన్ని నేను ఎలా స్టిచ్ చేయించానంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టించి వీ నెక్, ఆలియా కట్ లాగా అనిపిస్తుంది బట్ కంప్లీట్గా కాదు. దీని ఆల్ ఓవర్ ద బాడీ చిన్న చిన్న బుటాస్ వస్తాయి, జరీ బుటాస్. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాటన్ కైండ్ ఆఫ్ మెటీరియల్. దీన్ని నా దగ్గర ఉన్న దుపట్టా ప్లస్ బ్లాక్ లెగిన్స్తో పేరప్ చేశాను. ఒకసారి చూసేయండి. As a silky pillowcase, slither in my. చూసారు కదా, చాలా బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. నెక్స్ట్ ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీతో నాకు ఆల్రెడీ మంచి బ్లౌజ్ ఉంది దీనిపైన. సో ఆ బ్లౌజ్ని వేస్ట్ చేయడం ఎందుకు, ఎప్పుడు ఫ్రాక్స్ అయినా అని చెప్పి హాఫ్ శారీ స్టైల్ చేద్దాం అనుకున్నాను. సో ఆ శారీతో హాఫ్ శారీ కుట్టించాను. దీనిపైన ఓనీ కోసం నేను బయట తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఇది కూడా చూసేయండి. నచ్చిందా? ఇప్పుడు చూపించేది ఇది లైట్ గ్రీన్ కలర్ శారీ. దీని ఏజ్ అయితే చెప్పక్కర్లేదు. నాకు ఎంత ఏజ్ ఉంటుందో ఈ శారీకి కూడా అంతే ఏజ్ ఉంటుంది. సో ర్యాండమ్గా కుట్టించాను. చాలా బాగా వచ్చింది. లాంగ్ ఫ్రాక్. ఇది కూడా ఒకసారి చూసేద్దామా? చూసారు కదా, ఇట్ వాస్ టర్న్డ్ అవుట్ సో గుడ్. ఇప్పుడు నెక్స్ట్ చూపించేది ఇది ఒక పింక్ కలర్ శారీ. ఆల్ ఓవర్ చమ్కీ వర్క్ ఉంటుంది. అయితే దీన్ని ఎలా కుట్టిద్దామని అనుకున్నానంటే ఓల్డెన్ డేస్లో గాగ్రా చోలీలు గుర్తున్నాయా మీకు? సో ఆ గాగ్రా చోలీ మోడల్లో కుట్టిద్దాం అనుకున్నాను. గాగ్రా చోలీ బ్లౌజ్ పార్ట్ సరిగ్గా సెట్ అవ్వలేదు, కుదరలేదు కుట్టడం. నేను ఒకలాగా స్టిచ్ చేయమన్నాను, అతనికి వేరేగా అర్థమైంది టైలర్కి. సో ఆయన దీన్ని హాఫ్ శారీ లాగా వాడేస్తున్నాను నేను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. దీన్ని నా దగ్గర ఉన్న దుపట్టాతో పేరప్ చేసేసాను. దీన్ని లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమికి మా బుడ్డోడితో ఫోటోషూట్ తీసుకున్నాను. అప్పుడు యశోదలాగా రెడీ అయ్యాను. సో ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. చూశారు కదా, నా సజెషన్ అయితే ఎవ్రీ టైం కొత్త బట్టలు కొనుక్కోవాలి అని అనిపించినప్పుడు ఒక్కసారి మీ వార్డ్రోబ్ ఓపెన్ చేసి చూడండి. ఐఎమ్ షూర్ ఇలాంటివి మీ దగ్గర చాలానే ఉంటాయి రీపర్పస్ చేయడానికి. లేదు అని అనుకుంటే ఇంట్లో వాళ్ళని అడిగి తీసుకోవడానికి అస్సలు మొహమాట పడొద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా నా శారీస్ కాదు, ఇంట్లో వాళ్ళ దగ్గర నేను అడిగి మీరు వేసుకోకపోతే నాకు ఇచ్చేస్తారా అని చెప్పి తీసుకొని తెచ్చుకున్నవే. ఈ విషయంలో నాకు అస్సలు మొహమాటం ఉండదు. ఎందుకంటే వై వేస్ట్ అని, అంతే. అయితే మీరు అనొచ్చు, స్టిచ్చింగ్ కూడా చాలా తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ ఏముంది అని చెప్పి. కానీ మీరు నమ్ముతారా, ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి నాకు బిలో 1000 రూపీస్లోనే వచ్చేసాయి. ఐఎమ్ షూర్ బయట కొంటే బిలో 1000లో ఇంత గేరాతో మంచి క్వాలిటీ శారీతో ఇంత మంచిగా ఇస్తారని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు. ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. ఇలానే రీపర్పస్ చేసిన శారీస్ని ఇంకొని చూపిస్తాను. సో దిస్ ఈజ్ ఫర్ ద వీడియో. బాయ్ బాయ్.